నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అయ్యప్ప దీక్షలు శంకరునికి ఇష్టమైన దక్షిణాయనములో మొదలై విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణ కాలం వరకు వైభవోపేతంగా సాగుతాయి. మకర సంక్రాంతి నాడు విశేష పూజలతో చివరకు మకరజ్యోతి దర్శనముతో భక్తియాత్ర ఫలప్రదమవుతుంది. అందుకే శబరిమలై ఓ దివ్యక్షేత్రం. పర్వదినమైన ఈ రోజు తీర్థయాత్ర కార్యక్రమంలో అయ్యప్ప సంచరించిన శబరిగిరి ప్రదేశాలు, ఉత్సవ విశేషాలు, మకరజ్యోతి దర్శనాన్ని కన్నులారా చూచి తరిద్దాం. మోహిని అవతారం దాల్చిన విష్ణువును శంకరుడు మోహించగా హరిహరసుతునిగా జన్మించినవాడే అయ్యప్ప. ఆ అయ్యప్పే మణికంఠుడనే బాలుడి రూపాన పందేళ్లరాజు రాజశేఖరునికి దొరికాడు. 12 ఏళ్లు నిండిన మణికంఠుడు రాణిగారి మనసులోని కోరిక ఎరిగి రాజ్యాన్ని ఆమెకు పుట్టిన బిడ్డకే దక్కేలా పట్టాభిషేకాన్ని త్యజించాడు. ఒక బాణం వదిలి అది ఎక్కడ పడిందో అక్కడ తనకు గుడి కట్టించమని కోరాడట. ఆ బాణం పడిన ప్రదేశమే శబరిమలైగా నేడు దివ్యక్షేత్రమై అలరారుతోంది. ఆ దివ్యాలయంలో స్వయంగా మణికంఠుడే కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నాడు. ఆ దివ్యక్షేత్ర ప్రభను మనము చూద్దాం. స్వామియే శరణమయ్యప్ప. శరణాగత ఆధ్యాత్మిక భక్తి మార్గమే అయ్యప్ప తత్వం. శబరిమల యాత్ర చేసి అయ్యప్పను సేవించి మకరజ్యోతి సందర్శనంతో మాలాధారణ చేసి దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు జీవితం ధన్యమయ్యిందని సంభావిస్తారు. ఈ పుణ్యస్థలం కులత్తుపుళ. ఇక్కడ అయ్యప్ప బాలునిగా దర్శనమిస్తాడు. ధర్మశాస్త్ర అవతారంలో ఉన్న మణికంఠునికి ఇక్కడి కోనేటిలోని చేపలను మిత్రులుగా భావించి మరమరాలు ఆహారంగా వేస్తారు. ధర్మశాస్త్ర పసిబాలుడు కనుక పులిమీద కాక ఇక్కడ మామూలుగా దర్శనమిస్తాడు. ఈ స్థలం ఆర్యంగావు. ఇక్కడ పులిమీద కూర్చున్న అయ్యప్ప స్వామి దర్శనమిస్తాడు. ఈ గుడిలోనికి 10 నుండి 50 సంవత్సరాల మధ్య గల స్త్రీలను అనుమతించరు. ఇది అచ్చంకోవెల. ధర్మశాస్త్ర గృహస్థుగా పూర్ణ పుష్కల అనే అమ్మవారి సమేతంగా చక్రవర్తి రూపంలో కత్తి, కుడిచేత చందనంతో దర్శనమిస్తాడు. కురుప్పస్వామి, కురుప్పయమ్మ కోవెల ఇది. నాగదేవతను పూజించే ఇక్కడ పాముకాటు వైద్యానికి కుడిచేతి చందనాన్ని కోవెల కోనేటి నీటితో కలిపి ప్రసాదంగా తీసుకుంటే విషం దిగిపోతుందని భక్తుల విశ్వాసం. ఇది పందళ. వేటకు వెళ్లిన రాజుకు మణికంఠుడు దొరికిన చోటు. మార్గశిరమాసం పంచమ తిథి ఉత్తర నక్షత్రం శనివారం వృశ్చిక లగ్నంలో అవతారమెత్తాడు. మణికంఠునికి రాజు అలంకరించిన తిరువాభరణాలు 3 పెట్టెల్లో భద్రపరచబడి ఉన్న పందళం కోట ఇది. శ్రీముఖం, ప్రభ, బంగారు ఏనుగు, బంగారు పులి, అణరమణి, మణికంఠమాల, బంగారు ముంత, నవరత్న ఉంగరం, పూజాపాత్రలు ఇవన్నీ ఆలయంలో ఉత్సవం రోజుకు తరలించబడతాయి. పందళకు 4 మైళ్ల దూరంలో గురుకోవెల ఉంది. అయ్యప్ప చదువుకొని గురుభక్తి చూపిన ప్రదేశమిది. పందళరాజు కోట ఇది. మణికంఠుడు పెరిగింది ఇక్కడే. మణికంఠుడు ఆడుతూ పాడుతూ ఈత కొట్టిన పవిత్ర సరోవరమిది.
రాజు కట్టించిన వళియ కోయకుల్ క్షేత్రమిది. అంబళపుళ శ్రీకృష్ణస్వామి క్షేత్రం మోహినీపుత్రునిగా అయ్యప్ప తల్లి గృహంగా ప్రసిద్ధం. ఇది సీరప్పాంచిర. అయ్యప్ప ఇక్కడ ఆసనాలు, ఆయుధ విద్య నేర్చాడు. గంగాజలం, రుద్రాక్షమాల, విరాళ పట్టు వస్త్రం, దీపం పెట్టి ఇక్కడ పూజిస్తారు. ముక్కాల్ పట్టు క్షేత్రం గంధపు చెట్లతో నిండిన స్థలం. వీరాసన విగ్రహం గర్భగుడిలో ఇతర దేవతా విగ్రహాలతో పాటు కానవస్తుంది. ఇది ఎరుమేలిలో ఉన్న పుత్తంగి. మహిషిని చంపడానికి బయలుదేరే ముందు ఆయుధాలతో అయ్యప్ప ఇక్కడే విడిది చేశాడట. అయ్యప్ప పట్టాకత్తి ఇప్పటికీ ఇక్కడ ఉంది. ఎద్దు రూపంలో ఉన్న మహిషిని సంహరించిన ప్రదేశమే ఎరుమకొళ్ళ, ఎరుమేలిగా మారింది. ఎరుమేలిలో వేటగాని రూపంలో అయ్యప్ప విగ్రహం ఉంది. అయ్యప్ప మహిషిని సంహరిస్తుండగా శివపరమాత్మ చూడవచ్చినప్పుడు తన వాహనమైన ఎద్దును కాలకట్ట అనే ఈ ప్రదేశంలో ఈ ఆంజనేయ చెట్టుకే కట్టాడంటారు. ఈ స్థలం పేరు బుచ్చమ్మల్. ఈ స్థలం పేరు వళ్ళియంబళం. హృదయం ఒక తంబుర, నీ నామం నాదంలా, నా జీవన గానంలో. అయ్యప్ప స్వామి చరిత్ర పామరులు కూడా తెలుసుకునేలా బొమ్మలతో ప్రదర్శితమయ్యే స్థలం నందనవనం. నీ చెంతకు నడవాలి నాడులలో, నవనాడులలో, నాడులలో జీవధారవైనావయ్యా, నా ఆత్మజ్యోతి వెలుగ నిమ్ము జ్యోతి స్వరూపా. పంపా గణపతి కోవెల శబరిమల కింది భాగంలో నిర్మించబడింది. ధర్మశాస్త్ర దర్శనానికి ముందు గణపతికి పూజ చేసి వెడతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మహాపుణ్యక్షేత్రమైన శబరిమలలో ఓ విశిష్ట కార్యక్రమం జరుగుతుంది. అయ్యప్ప విగ్రహానికి అలంకారం చేయటం ఓ మహత్కార్యంగా ప్రతి ఏడు జరుగుతుంది. శబరిగిరి వాసుడిగా అవతారం ఎత్తినవాడు పందలరాజు కుమారునిగా పెరిగిన మణికంఠుడే కదా. అందుకే ఆ మణికంఠుడికి తిరువాభరణం సమర్పించేది పందలరాజ వంశస్థులే. ఇరుముడి కట్టకుండా మెట్లెక్కే అధికారం ఆ పందలరాజ వారి కుటుంబానికి మాత్రమే ఉంది. ఆ తిరువాభరణ అలంకార వైభవం ఎంత ఘనంగా ఉంటుందో మనమూ చూద్దాం. మకర సంక్రాంతి నాడు అయ్యప్ప విగ్రహానికి అలంకరించడానికి తిరువాభరణం సమర్పించేది పందళరాజ వంశస్థుల ప్రతినిధి. కన్నెసామి చెప్పవయ్యా, మాల వేసేదెందుకయ్యా, చేసుకున్న పాపమంత తీరిపోయేటందుకయ్యా, మండలము దీక్షయేలా మనమనుగడ మార్చుకోగా, శబరిమలకు ఎందుకెళ్ళాలి. పందళరాజా వారికి దేవస్థానం వారు బంగారు ఖడ్గాన్ని ఇచ్చి గౌరవ సూచకంగా ఆహ్వానిస్తారు. మన మనసులలో మలినములు పోయేదెప్పుడు, స్వామిని కనుల నింద చూసినప్పుడు. మనసులలో మలినములు 18 మెట్ల క్రింద మేల్శాంతి రాజు పాదాలను కడిగి తీర్థం ఇచ్చి మెట్టు మీద కొట్టేందుకు కొబ్బరికాయ ఇస్తారు. శరణమయ్యప్ప
ఇరుముడి కట్టకుండా మెట్లెక్కే అధికారం పందల రాజావారి కుటుంబానికి మాత్రమే ఉంది. కోవెల ముందు వరతో కూడిన బంగారు కత్తిని మేల్శాంతి దగ్గర ఇచ్చిన తరువాత రాజావారు పల్లకిలో మాళికాపురానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. నల్ల దుస్తులెందుకయ్యా నల్ల దుస్తులేసుకొనుటే అయ్యప్పకిష్టం చెప్పులెందుకోదలవలే. పందలరాజ వంశానికి చెందిన వారిచ్చిన నగలను అలంకరించిన తరువాతే భక్తులంతా ఎంతో ఆశగా ఎదురుచూసే మకరజ్యోతి దర్శనం. శబరికొండ నుంచి నీలకల్ ప్రాంతంలో లక్షలాది భక్తులు మకరజ్యోతి కాంతులు ఎప్పుడు కనిపిస్తాయని ఒక్కొక్కరు 1000 కళ్లతో ఆశగా చూస్తారు. ఆ జ్యోతి దర్శనంతో తమ జన్మలు తరించాయని, తమకు యాత్రాబలం దక్కిందని భక్తులు భావిస్తారు. మనము ఆ మకరజ్యోతిని దర్శించి పునీతులమవుదాం. మకర సంక్రాంతి రోజు స్వామికి ఆభరణాలు ధరింపచేశాకనే మకరజ్యోతిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. శబరికొండ నుండి నీలకల్ ప్రాంతం వరకు లక్షలాది భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పందళ మహారాజు చెక్కపెట్టెల్లో ఉన్న ఆభరణాలను మకర సంక్రాంతి నాడు కోవెలకు తెస్తారు. ఆ 3 పెట్టెల్లో ఒకటి ధర్మశాస్త్ర సన్నిధికి, మిగతా 2 మాళికాపురత్తమ్మ సన్నిధికి తీసుకువెడతారు. శరణమయ్యప్ప. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సాయంకాలం 6:30 ప్రాంతంలో మకర నక్షత్రం సాధారణంగా సన్నిధానానికి తూర్పు దిక్కున కనబడుతుంది. ఆ తరువాత కొద్ది క్షణాల్లోనే పొన్నంబలం మేడు నుంచి మకరజ్యోతి తేజోవంతంగా కనపడుతుంది. కలువ పువ్వులా గోచరించే ఈ జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. భక్తులు జ్యోతి దర్శనంతో భవబంధ విమోచనం జరిగి జన్మ ధన్యమైనట్లుగా ఆనందపరవశులై భక్తి తాదాత్మ్యం చెందుతారు. మణికంఠని చేతిలో హతమైన మహిషి ఆ తరువాత జన్మలో కరుప్పాన్ కూతురిగా పుట్టి మణికంఠుని మోహించి పెళ్లాడగోరుతుంది. తన బ్రహ్మచార్యం ఆజన్మంతమని చెప్పినా ఆమె వినదు. మాళికాపురత్తమ్మ దేవతగా పూజలందుకుంటూ అయ్యప్ప ఉండే క్షేత్రాలలోనే ఉంటుంది. కన్యస్వాములు ఒక్కరు కూడా రాని ఏడాదిలో పెళ్లాడుతానన్న అయ్యప్ప మాట నిజమవుతుందా లేదా అని ప్రతి ఏడు శరంగుత్తికి వచ్చి ఆశగా ఎదురుచూస్తుంది. అక్కడ కన్యస్వాములు తమ రాకకు గుర్తుగా గుచ్చిన బాణాలను చూసి నిరాశగా వెనక్కి తిరిగి వెళ్తుంది. ఆ వృత్తాంతం ఓ వేడుకగా శబరిమల క్షేత్రంలో చోటు చేసుకుంటుంది. ఆ దృశ్యాన్ని మనము చూసి మాళికాపురత్తమని మరుసటేడు రమ్మని వీడ్కోలు చెబుతాం. ఇది ధర్మశాస్త్ర అవతారమని, బ్రహ్మచర్య దీక్ష ఆజన్మాంతం పాటిస్తానని అయ్యప్ప అన్న ఆమె వినదు. మాళికాపురత్తమ్మ దేవతగా నాతోబాటు పూజలందుకుంటూ ఉండు. ప్రతి ఏటా మొదటిసారి దీక్ష వహించి నా కోసం కన్యస్వాములు భక్తులుగా వస్తారు. ఏ ఒక్క కన్యస్వామి రాని సంవత్సరం నిన్ను పెళ్లాడతానంటాడు అయ్యప్ప. కన్యస్వాములు అయ్యప్ప దర్శనం కోసం వచ్చిన గుర్తుగా మాళికాపురత్తమ్మ గుడి చుట్టూ కొబ్బరికాయలు దొర్లించే ఆచారం నేటికీ ఉంది. పులకింతలు గొలుచు మనసున నిండుగని స్వామి అయ్యప్ప శరణంటే చాలు, నీ మహిమల వలన ముళ్ళన్నీ పూలు. ఆ తరువాత అయ్యప్ప భక్తులు వండి పెరియార్ మార్గం ద్వారా సాధారణంగా తమ తిరుగు ప్రయాణం చేస్తారు. మకర సంక్రాంతి మరుసటి రోజు మాళికాపురత్తమ్మ తనని వివాహం చేసుకోమని అయ్యప్పను అడగడానికి ఏనుగు మీద వస్తుంది.
భక్తజనం ఈ దృశ్యాన్ని చూస్తారు. శరంగుత్తిలో కన్యస్వాములు గుచ్చిన శరాలను చూసి కళ్యాణయోగం ఈ ఏడాది కూడా లేదని పదునెట్టాంబడి మీదుగా తిరిగి వెడుతుంది. మాలికాపురత్తమ్మను ఆలయానికి తిరిగి తీసుకువెడుతూ ఏనుగు కన్నీరొలికిస్తుందట. శబరిగిరి అంతా ఉత్సవాలమయం. పలు విధాల ఉత్సవాలతో కోలాహలంగా విరాజిల్లుతుంది. అనేక రకాల క్రతువులతో కన్నుల పండుగగా శోభిల్లుతుంది. నానావిధ జాతరలతో నయన మనోహరంగా వర్ధిల్లుతుంది. అలాంటి పూజలలో రుధిర పూజ చాలా ప్రాశస్త్యమైంది. ఆ క్రతువుని మనము చూద్దాం పదండి. శబరిమలలో ఆ తరువాత జరిగే కొన్ని ముఖ్య ఉత్సవాలలో మాళికాపురంలో జరిగే రుధిర పూజ ఒకటి. ఇదొక ముఖ్యమైన తతంగం. మకర సంక్రాంతి రోజు మొదలుకొని 5 రోజులు కళనుడుత్తి పాటలు, 6వ రోజు రుధిర పూజ జరుగుతుంది. తరువాతి సంవత్సరం ఉత్సవాల వరకు సన్నిధానం కాపలాకై అయ్యప్ప భూతగణాలను, కొండదేవతలను, పక్షులను, మృగరాజులను తృప్తిపరచడానికి పందళ రాజావారు చేసేదే ఈ రుధిర పూజ. ఈ పూజ ముగిశాక చుట్టుపక్కల మనుషులు తిరగరాదనేది ఒక చట్టం. పూజకై 8 దిక్కుల్లో చేయడానికి రాజావారి అనుమతి కోరి సున్నం, బియ్యపు పిండి, పసుపు పొడి కలిపిన ముద్దను పెట్టి పందిరిలో దిక్కులలో తర్పణం చేస్తారు. మృగాన్ని బలి ఇవ్వడానికి బదులుగా బూడిద గుమ్మడికాయలు నరికి బలి అర్పిస్తారు. రాజావారు తర్పణ ప్రసాదం తీసుకుని పిడికెడు డబ్బిస్తారు. శబరిమల తంత్రి మేల్శాంతి తతంగం చెయ్యడానికి వచ్చినా తర్పణ ఇచ్చే సమయంలో అక్కడ ఉండరు. రుధిర పూజ ముగిశాక రాజావారు, పరివారం తిరిగి వెడతారు. తరువాత స్వామివారి తిరువాభరణం మెట్లు దింపి తీసుకువెడతారు. ఉత్సవం ముగిశాక తలుపులు మూసే రోజున ఆఖరి దర్శనం చేసే అవకాశం పందళ రాజావారికే ఉంటుంది. తలుపు వేసి తాళం తీసుకుని మెట్లు దిగిన తరువాత మాత పూజ కోసం క్షేత్ర అధికారికి తాళం ఇచ్చి రాజుగారు పరివారంతో నిష్క్రమిస్తారు. శైవ వైష్ణవ సంగమావతారుడు అయ్యప్ప కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద సదా ఉంటాయని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అని శరణఘోషతో సెలవు. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.